అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవామృతం కిచెన్. ఈరోజు మనము ఇంట్లోనే ఈజీగా మష్రూమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సినవి మష్రూమ్స్ తెచ్చుకొని వాటిని శుభ్రంగా కడిగి 4 ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్, పొటాటో, బీన్స్, పచ్చిమిర్చి, టమాటా అన్నీ తరిగి పెట్టుకోవాలి. నేను 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వాటర్ పోసి అందులో బిర్యానీ దినుసులు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, లవంగము, ఇలాచి అన్నీ వేసి ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత దాన్ని నానబెట్టిన బియ్యాన్ని ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. తర్వాత బిర్యానీ చేయడానికి ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆనియన్స్ని వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి వాటిని పక్కన పెట్టుకోవాలి. నేను కొన్ని ఆనియన్స్ తీసి మళ్ళీ వాటిని బిర్యానీ వాడడానికి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు రెడ్గా వేగిన ఆనియన్స్ని తీసి పక్కన పెట్టుకోవాలి. పైన మనం బిర్యానీ పైన వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒక కడాయి తీసుకొని మళ్ళీ గిన్నె తీసుకొని అందులోనే ఆనియన్, వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకొని పచ్చిమిర్చి, ఆలు, టమాటా, బీన్స్ ఇవన్నీ కూడా వేసుకొని వేయించుకోవాలి. ముక్కలు వేగనివ్వాలి. ఒక నిమిషం మూత పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నము హాఫ్ బాయిల్ అయ్యేదాకా దాన్ని చూసుకుంటూ ఉండాలి. ముక్కల్ని అలా కదిలించుకుంటూ సగం వేగాక అందులో పొటాటోస్ అన్నీ వేసి వేయించుకోవాలి. అందులో తగినంత బిర్యానీకి ముక్కలకి తగినంత ఉప్పు, కారము, గరం మసాలా పొడి అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ మసాలా ఫ్లేవరు, ఉప్పు, కారం అంతా ముక్కలకి పట్టేలాగా బాగా కదిలించుకోవాలి. ఇప్పుడు అందులోనే ముక్కలు వేగిన తర్వాత తరిగిన మష్రూమ్స్ వేసుకొని వాటిని కూడా ఆ మసాలా అంతా మష్రూమ్స్ కూడా పట్టేలాగా బాగా కదిలించుకొని బాగా కదుపుతూ ఉండాలి. అందులో తరిగిన కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఉడికే హాఫ్ బాయిల్ అయిన రైస్ని తీసుకొని ఆ ముక్కల్లో వేసి కొంచెం పెరుగు వేసి కలుపుకోవాలి. టేస్ట్ కోసం కొంచెం పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు హాఫ్ బాయిల్ అయిన రైస్ని ఆ ముక్కల్లో వేసి పైనుంచి కొత్తిమీర, పుదీనా సన్నగా తరిగి వేసుకోవాలి. కొంచెం వేరే చిన్న పాత్ర తీసుకొని దాంట్లో నెయ్యి వేసి, జీడిపప్పులు వేసి వాటిని ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. అవి మనం తింటున్నప్పుడు అవి తగులుతూ ఉంటే నోటికి బిర్యానీ ఇంకా చాలా టేస్టీగా అనిపిస్తూ ఉంటుంది. అలా కలర్ వచ్చాక దాన్ని మనం బిర్యానీ మీద పైన వేసుకోవాలి. మిగిలిన ఆ నెయ్యిలో ఒక స్పూన్ పసుపు వేసుకొని మంచి కలర్ రావడం కోసం పైనుంచి వేయాలి. లేదంటే కుంకుమ పువ్వుని ఒక పావు గంట పాలల్లో నానబెట్టుకొని అది వేసుకోవచ్చు. కుంకుమ పువ్వు లేని వాళ్ళు ఇలా నెయ్యిని వేడి చేసి అందులో కొంచెం పసుపు వేసి దాన్ని ఇలా పైనుంచి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలా వేసి దాన్ని పైనుంచి ఒక మూత మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ కూడా పైనుంచి వేసి మూత పెట్టి పైన బరువు పెట్టి స్లోగా మంట మీద ఒక 10 నిమిషాలు అలా పెట్టుకోవాలి. తర్వాత వేడి టేస్టీ బిర్యానీ రెడీ. ఇప్పుడు దాన్ని టేస్ట్ చూసి మనం ఎలా ఉందో చెప్దాం. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చాలా ఇష్టంగా తింటారు.